అందరికీ నమస్తే. నేను మీ శారదాని. వెల్కమ్ టు శారదాస్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ. కొంతమందికి పుదీనా స్మెల్ పడదు కదండీ! పుదీనా అంటే అస్సలు తినరు. ఇష్టంగా తినే విధంగా ఇలా పచ్చడి చేయండి. ముందుగా మార్కెట్ నుంచి తీసుకువచ్చినటువంటి పుదీనాను శుభ్రంగా ఆకులు కట్ చేసుకొని ఇలా 2, 3 సార్లు వాటర్‌లో క్లీన్ చేసుకోవాలండి. తరువాత ఇలా నెట్ దాంట్లో వేసి పెట్టుకుంటే వాటర్ అంతా పోతుంది. అప్పుడు మనం చక్కగా పచ్చడి తయారు చేసుకోవచ్చు. పచ్చడి తయారీకి ముందుగా ఇలా ఎండుమిరపకాయలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర, మెంతులు సిద్ధం చేసుకోవాలి. ఇవన్నీ వేయడం వలన పచ్చడి అనేది మరింత రుచిగా వస్తుంది. ముందుగా ఒక మందపాటి ఇనుప మూకుడు తీసుకొని అందులో 1 టేబుల్ స్పూను ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్స్ మినప్పప్పు వేసి మీడియం ఫ్లేమ్‌లోనే 70% వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తరువాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అర టేబుల్ స్పూను జీలకర్ర, కొన్ని మెంతి గింజలు వేసుకొని చక్కగా మీడియం ఫ్లేమ్‌లోనే ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేగిన తరువాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ నల్ల నువ్వులు గానీ, తెల్ల నువ్వులు గానీ వేసుకొని చిటపటమనే శబ్దం వచ్చేంత వరకు వేయించుకొని మనం తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి వేసుకోవాలి. అంటే మనం తీసుకునే ఆకును బట్టి ఈ పప్పులు, ఈ ఎండుమిర్చి అనేవి తీసుకోవాలి. చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిల్ని ఒక ప్లేట్‌లోకి తీసేసుకుందాం ఇలా. మొత్తం పప్పులు తీసుకున్న తర్వాత అదే ఫ్రై ప్యాన్‌లో అర స్పూను ఆయిల్ వేసుకొని, మనం ముందు క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి పుదీనా ఆకులున్నాయి కదండీ! ఆ ఆకులు మొత్తం వేసుకోవాలి. పుదీనా మొత్తం వేసుకున్న తరువాత కూడా మీడియం ఫ్లేమ్‌లోనే కాస్త పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి. ఎక్కువ ఫ్రై అవసరం లేదండి. మళ్ళీ టేస్ట్ మారిపోతుంది. చక్కగా ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. 4, 5 నిమిషాలకి చూడండి ఇలా ఫ్రై అవుతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసేసుకుందాం ఇలా. మొత్తం పుదీనా తీసుకున్న తరువాత అదే ఫ్రై ప్యాన్‌లో 2 బాగా పండిన టమోటాలను క్లీన్ చేసి కట్ చేసి వేసుకోవాలి. ఒక ఉల్లిపాయను కూడా కట్ చేసి వేసుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు క్లీన్ చేసి వేసుకోవాలి. 4, 5 వెల్లుల్లి రెబ్బలు, పావు స్పూను పసుపు వేసి చక్కగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. 4, 5 నిమిషాలు అయిన తర్వాత చూడండి కాస్త మగ్గుతుంది. ఇంతవరకు సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తరువాత ఒక తడి లేనటువంటి మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందు వేయించి పెట్టుకున్నటువంటి పప్పులు, ఎండుమిర్చి ఉంది కదండీ! అవన్నీ వేసి రుచికి తగినంత రాళ్ళ ఉప్పు వేసి ఇలాంటి పచ్చళ్ళలో రాళ్ళ ఉప్పు ఉపయోగిస్తే మరింత రుచిగా ఉంటుంది. ఇలా మెత్తగా మిక్సీకి వేసుకొని తర్వాత మనం వేయించి పెట్టుకున్నటువంటి పుదీనా ఆకులు, టమోటో, ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసుకొని మరొకసారి మిక్సీకి వేసుకోవాలి. మిక్సీకి వేసుకునేటప్పుడు మీకు కాస్త గట్టిగా అనిపిస్తుంది అనుకున్నప్పుడు కాస్త ఆహ్, వేడిగా ఉండే వాటర్ పోసుకుంటే సరిపోతుందండి. తరువాత పోపు కోసము ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర చక్కగా వేగిన తరువాత కొన్ని తుంచిన ఎండుమిర్చి ముక్కలు, కాస్త కరివేపాకు, అర స్పూను ఇంగువ వేసి పచ్చి వాసన పోయిన తరువాత మనం ముందు మిక్సీకి వేసి పెట్టుకున్నటువంటి పుదీనా పచ్చడి ఉంది కదండీ! ఆ పచ్చడి మొత్తం వేసి స్టవ్ ఆఫ్ చేసి కాస్త ఆ వేడికి సరిపోతుందండి. ఎక్కువసేపు ఫ్రై చేస్తే రుచి అనేది మారిపోతుంది. పుదీనా స్మెల్ కొంతమందికి ఇష్టం ఉండదు కదండీ! అలాంటి వాళ్ళు కూడా ఇలా పచ్చడి తయారు చేసుకోండి. ఇష్టంగా 4 ముద్దలు ఎక్కువే తింటారు. అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఇలా తయారు చేసినటువంటి పచ్చడి అన్నంలోకి, అన్ని టిఫిన్స్‌లోకి సూపర్‌గా ఉంటుంది. నేను ఇలా గాజు సీసాలో వేసి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసి పెట్టుకుంటానండి చల్లారిన తరువాత. అంతేనండి. మీకు గూడా ఉపయోగపడుతుంది అని ఈ వీడియో అప్‌లోడ్ చేస్తున్నాను. మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి, షేర్ చేయండి. మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకెందుకో ఈ పచ్చడి స్మెల్‌కి ఈ ఫ్రై ప్యాన్‌లోనే అన్నం వేసుకొని తినాలనిపిస్తుందండి. దానికోసం కాస్త అన్నం వేసి చక్కగా కలిపి 2, 3 చుక్కలు నెయ్యి వేసుకొని తింటుంటే అసలు రుచి చెప్పనవసరం లేదండి. అంత బాగుంది.
అంతేనండి. ఈ వీడియో మన శారదాస్ ఛానల్‌లో రుచికరమైన వంటల రెసిపీసే కాదండి, హెల్త్ టిప్స్, బ్యూటీ టిప్స్, కిచెన్ టిప్స్, అన్బాక్సింగ్ వీడియోస్, షార్ట్స్ అన్ని ప్లే లిస్ట్‌లో మీరు చూస్తూ ఉండండి. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.